నమస్కారం అండి. మనం నర్సరీ నుండి తెచ్చుకునే గులాబీ మొక్కలు పువ్వులు ఒక్క నెల రోజులు పూసాక మరిక పూయవు. నేను తమ్మునేల్లో చూపించినట్లుగా గులాబీ పూలు గుత్తులుగా పూయాలంటే ఎలా చేయాలో నేను చూపిస్తాను రండి. ఇంత క్రితం వీడియోలో కూడా నేను కొన్ని చిట్కాలు చెప్పాను. నా ఛానల్లో చూడండి. దీనికోసం పెద్ద పెట్టుబడి పెట్టనవసరం లేదు. మన ఇంట్లో వాడేవి ఫంగస్ లేనివి, ఆరిపోయినవి, పొడిగా ఉన్నవి ఉల్లి తొక్కల్ని తీసుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ పొడి వస్తుంది కనుక దీనిని ఒక టిన్లో సేవ్ చేసుకోవచ్చు, ఏమీ పాడవదు. ఇక ఒక ప్లేట్లో మట్టిని తీసుకుని దీనికి ఉల్లి పొడిని 3 స్పూన్స్ వేసి కలిపి మిగిలింది స్టోర్ చేసుకోవాలి. మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక్కసారి వాడేసుకోవచ్చు. ఎక్కువ ఉంది కదా అని ఒక్కసారి వేస్తే మొక్క చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వాంటిటీలో కలుపుకొని వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇక ఇలా కలిపిన మట్టిని గులాబీ మొక్కలకు మొదలలో చుట్టూ అంచులలో వేసుకోవాలి. ఉల్లి పౌడర్లో ఉన్న పొటాషియం, ఫోలేటు వీటిని హెల్తీగా గ్రోనప్ చేస్తాయి. రోజు నీళ్లు పోస్తుంటే ఫలితం మీరే చూస్తారుగా. మీరు ట్రై చేయండి. చూసారు కదా మా మొగ్గలు ఎంత గుత్తులుగా పూసాయో, పువ్వులు కూడా విరగపూసాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.